ఇంతటి భాగ్యం దత్త సన్నిధిలో స్వామి ఉపదేశాలను విని ఆచరించటంతో లభిస్తుంది. దత్త మంత్ర జపంతో లభిస్తుంది. దత్తస్వామికి సేవ చేయటంలో లభిస్తుంది. కనుక ప్రతివారు దత్తస్వామి సన్నిధిని కోరుకోవాలి. స్వామి తన చూపుతో భక్తులకు ఉపదేశం చేస్తారు, మాటతో ఉపదేశం చేస్తారు, సంజ్ఞతో ఉపదేశం చేస్తారు. చాలా సంజ్ఞ అనేది మంచి భాష, అది ఆధ్యాత్మిక భాష, అది మౌన వ్యాఖ్యానం, అది చాలా దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు సద్గురు యొక్క మనసులో ఉండేది మనకు తెలిసిపోతుంది, కమ్యూనికేషన్ అయిపోతుంది మనకు. అట్లా దత్తా అని పిలిస్తే చాలు, స్వామి తక్షణమే వచ్చి ముంగిటి వాలిపోతాడు. దత్త అంటే మనకు తెలియక కనపడడు. దండ కమండలాలు అన్నీ పట్టుకొని కుక్కల్ని పిలుచుకొని రాడు ఆయన. అట్లా అనుకోవద్దండి. రూపం లేదు స్వామికి, మనం రూపం కల్పించుకున్నామంతే. ఎందుకంటే ఆయన పేరు లేనివాడు కదా, అది జ్ఞాపకం పెట్టుకోండి. దత్త స్వరూపుడు కదా. దత్త అంటే పేరు కాదు, అది ఇచ్చుకున్నాను అని అర్థం. నువ్వు నాకు ఇచ్చుకున్నావని పేరు ఎట్లవుతుంది? అది పేరు కాదు, అది. అట్లా దత్తాత్రేయుడు తత్వస్వరూపుడు కాబట్టి పేరు లేదు. అంచేత తలిస్తే చాలు వచ్చి గుండెలో నిలుస్తాడు. స్మరణ మాత్ర సంతుష్టుడు. సంసారం అంటే భార్య బిడ్డలతో కలిసి జీవించటం కాదు, భూమి మీద జన్మించడమే సంసారం. పుట్టినప్పుడే జీవి సంసారి అయినట్టు లెక్క. కనుక జీవుడు దత్తస్వామిని ఆశ్రయిస్తే దుఃఖం, బాధ ఉండవు. ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తాడు. కనుక దత్తస్వామి మీద ప్రేమ పెంచుకోండి. అలా కాకుండా ఇతర వ్యక్తుల మీద, రకరకాల పదార్థాల మీద, సుఖాల మీద ప్రేమని పెంచుకుంటే ఫలం దక్కదు. క్షణం అంతే పోతుంది, అది ఖర్చు అయిపోతుంది. దుఃఖం, బాధ, అశాంతి నిరంతర రిజల్ట్ అదేనే, నిరంతరంగా పీడిస్తాయి. మళ్ళీ పరిగెత్తడం, అక్కడి నుంచి ఈ దుఃఖం తీయండి, ఈ దుఃఖం తీయండి. ఇది దత్తస్వామి అనుగ్రహించటంతో జ్ఞానము లభించి మరణం బంధించదు, జన్మే బంధిస్తుంది అని జీవుడికి తెలుస్తుంది. జ్ఞానంతో జన్మ లేకుండా చేసుకుంటాడు, తన ఆనంద స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇది శ్రీ దత్త మంత్రాన్ని జపించటం వల్ల లభించే ఫలం. కనుక అందరూ దత్తమంత్రాన్ని జపించండి, అనగా వ్రతాన్ని చేయండి, మీకు పాపాలు పోతాయి. కేవలం ఆ స్వామి యొక్క వ్రతం చేస్తే చాలు, మనకు ఆరోగ్యము, జ్ఞానము, సంపత్తు అన్నీ కలుగుతాయి. ఇక్కడి నుంచి వెళ్ళటానికి సులభం అవుతుంది మనకు. దత్తమంత్రాన్ని జపించండి, మీకు దత్తానుగ్రహం కలుగుగాక, మీ కోరికలు నెరవేరుగాక అని ఆశీర్వదిస్తూ ద్రాం దత్తాయ నమః.